ఒక మనిషి తన జీవిత ప్రయాణంలో ఏదో టైంలో కింద పడిపోతాడు. ఒకరు 10 సంవత్సరాలకు పడవచ్చు, ఒకళ్ళు 20 సంవత్సరాలకు పడవచ్చు, 30, 40, 50, 60 ఏదో టైంలో కింద పడిపోతాడు. కింద పడిపోతాడంటే కష్టాల్లో పడతాడు. కోలుకోలేని దెబ్బ దెబ్బ తగులుతుంది. మోసపోవచ్చు. బంధువుల పరంగా, ఆస్తిపాస్తుల పరంగా, స్నేహం పరంగా కోలుకోలేని దెబ్బ ఎవరికైనా తగులుతుంది. ప్రతి మనిషికి కూడా తన జీవిత ప్రయాణంలో ఏదో టైంలో ఆ దెబ్బ అనేది ఫేస్ చేస్తాడు. అప్పుడు తెలుస్తుంది అతనికి మనవాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు, కష్టాల్లో ఉన్నప్పుడు మనతో ఉండేవారు ఎవరు, సైడ్ అయిపోయేవారు ఎవరు అనేది అతనికి అప్పుడు దాకా తెలియదు. సక్సెస్ అనేది కళ్ళు కప్పేస్తుంది, కళ్ళు నెత్తికెక్కిపోతాయి. సక్సెస్. ఫెయిల్యూర్ అనేది కనువిప్పు కలిగిస్తుంది, క్లియర్గా కనపడుతుంది. ఆహా, ఇన్నాళ్ళు నేను వీళ్ళని నమ్మాను, వీళ్ళు అవకాశవాదులు, అవసరం ఉంటేనే మనతో మాట్లాడతారు, లేదంటే సైడ్ అయిపోతారనే విషయం ఫెయిల్యూర్లోనే తెలుస్తుంది. ఆ దెబ్బ తగిలినప్పుడే తెలుస్తుంది. ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఏదో టైంలో కింద పడిపోతాడు. ఆ పడిపోయేది మన మంచికే. మనం గుణపాఠాలు నేర్చుకుంటాం. చాలామంది ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఏదో టైంలో కింద పడిపోయిన వారే, గుణపాఠాలు నేర్చుకున్నవారే, ఆ దెబ్బలు తిన్నవారే. అందువల్ల కానీ కొంతమంది మాత్రం ఆ దెబ్బలు తగిలినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సూసైడ్ చేసుకుందామా అనే ఆలోచనలోకి వెళ్ళిపోతారు. మనం తగిలిన ప్రతి దెబ్బ మనకి గుణపాఠమే. ప్రతి దెబ్బ కొత్త దారిని చూపిస్తుంది, కొత్త జీవితానికి నాంది పలుకుతుంది. అందువల్ల సక్సెస్ అనేది ఓకే, కానీ ఫెయిల్యూర్ అనేది మనిషికి మంచి చేస్తుంది. ప్రతి మనిషి కూడా ఫెయిల్యూర్లోనే నేర్చుకుంటాడు, ఫెయిల్యూర్లోనే ఆలోచిస్తాడు. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అనేది ఫెయిల్యూర్లోనే అన్నీ కూడా తెలుస్తాయి.